నమస్తే. భగవద్గీతలో 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగంలో 15వ శ్లోకము. సర్వస్య చాహం హృది సన్నివిష్టః మత్త స్మృతి జ్ఞానమపోహనంచ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యః వేదాంత కృద్వేద విదేవ చాహం. భగవానుడు ఈ శ్లోకంలో ఆయన యొక్క ఈశ్వర శక్తి గురించి చెప్తున్నారు. 12వ శ్లోకం నుంచి మొదలెట్టారు ఆయన యొక్క ఈశ్వర శక్తి గురించి. సో ఇప్పుడు ఇక్కడ అంటున్నారు సర్వస్య చాహం హృది సన్నివిష్టః. సో ప్రతి జీవి యొక్క హృదయంలో నేను ఆత్మస్వరూపుడుగా ఉన్నాను. అలాగే సర్వస్య చాహం హృది సన్నివిష్టః మత్త స్మృతి జ్ఞానం అపోహనంచ. సో ఆ విధంగా వాళ్ళ హృదయాలలో ఉండి నేను వాళ్ళకి పూర్వ స్మృతులు కలిగిస్తున్నాను, కొత్తవి నేర్చుకోగలిగిన జ్ఞానాన్ని ఇస్తున్నాను, అట్లాగే అక్కర్లేనివి మర్చిపోవడానికి కూడా హెల్ప్ చేస్తున్నాను. సో పూర్వ స్మృతులు, కొత్తవి నేర్చుకోగలిగిన జ్ఞానము, కావాల్సినప్పుడు మర్చిపోగలిగిన మరొప్పు కూడా నేనే ఇస్తున్నాను వాళ్ళకి. ఈశ్వరుడిగా నేను వాళ్ళకి చేస్తున్నాను అని చెప్తున్నారు. తర్వాత వేదైశ్చ సర్వైరహమేవ వేద్యః. సమస్త వేదాల సారాన్ని నేనే, వేదాల ద్వారా తెలుసుకోవాల్సింది నన్నే. అట్లాగే ఈ వేదాల యొక్క సారం పూర్తిగా తెలిసిన వాడిని కూడా నేనే అని చెప్తున్నారు. తర్వాత ఏమంటున్నారు, వేదాంత కృద్వేద విదేవ చాహం. సో ఈ వేదాల యొక్క సారాన్ని జీవుల ఈ ప్రపంచంలో ప్రాపగేట్ చేయడానికి నేనే వేదాంతము అనే ఒక సంప్రదాయాన్ని క్రియేట్ చేశాను. ఆ వేదాంత సంప్రదాయం ద్వారా వేద సారాన్ని నేను ఒక గురువు రూపంలో నేను ప్రాపగేట్ చేస్తున్నాను అని చెప్తున్నారు. సో భగవానుడు ఇక్కడ ఆయన ప్లే చేసే 4 రోల్స్ చెప్తున్నారు ఈ ఒక్క శ్లోకంలో. ఫస్ట్ ఆయన ఈశ్వరుడిగా ఎట్లా అందరిలో ఈ మరపు స్మృతులు అలాగే జ్ఞానం కలిగిస్తున్నారు, అట్లాగే ఆత్మస్వరూపుడుగా మనలో ఉన్నారు. తర్వాత ఒక గురువుగా ఈ వేదాంత సారాన్ని మనకు అందిస్తున్నారు. తర్వాత సమస్త వేదాలు ఆయనే. సో ఈ రకంగా అన్ని నేనే అని భగవానుడు ఈ శ్లోకంలో చెప్తున్నారు. సో ఈ రకంగా ఆయన యొక్క ఈశ్వర శక్తి గురించి ఇక్కడ ఇంకొకసారి ప్రస్తావిస్తున్నారు. క్లీం కృష్ణాయ నమః.